హలో పిల్లలు, ఈరోజు మనమందరం కలిసి ఒక గేమ్ ఆడదామా? ఆ గేమ్ ఏంటంటే కొన్ని మనము దాచిపెట్టాం వస్తువులు, అవన్నీ మనం వెతకాలి. కానీ ట్విస్ట్ ఏంటంటే మనము లైట్స్ ఆఫ్ చేసేస్తాం. అవన్నీ ఎక్కడున్నాయో మనం కనిపెట్టాలి. నాకేం కనపడట్లేదే. నా దగ్గర ఒక ఐడియా ఉంది. లైట్ తీసుకొస్తా. ఇప్పుడు ఈ లైట్లో మనం వెతుకుదామా? మనకి లైట్లో కారు దొరికింది, కంజర్ దొరికింది, బొమ్మ దొరికింది, బుక్ దొరికింది. వావ్, చూసారా? లైట్ ఉన్నప్పుడు దొరికింది, లైట్ లేనప్పుడు దొరకట్లేదు. బాయ్స్ అండ్ గర్ల్స్ చూసారా? లైట్ ఆన్ చేసినప్పుడు చీకటి మాయమైపోయింది. అయితే మన యేసే సృష్టించినాడు. ఆయన మనకు లోకానికి వెలుగై ఉన్నాడు. ఇంకా మరికొన్ని నేర్చుకుందాం. లైట్ మనకి చాలా రకాలుగా మనకి వస్తుంది. ఎలాగంటే టార్చ్ లైట్ నుంచి, క్యాండిల్ నుంచి, క్రాకర్స్ నుంచి, మంట నుంచి కూడా వస్తుంది. మన ఎంత పెద్ద చీకట్లో ఉన్నా కానీ మన చిన్న లైట్తో మన చీకటినంతటిని మనం తీసేయచ్చు. కానీ ఎంత పెద్ద చీకటి అయినా చిన్న లైట్ని మార్చలేదు, తొలగించలేదు. వెలుగు అనేది చాలా పవర్ఫుల్. అది దాగిన వాటిలన్నిటినీ కనిపెడుతుంది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగానా? వెలుగు యొక్క మూల కారణం ఎవరో తెలుసా? అవును, జీసస్. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. మనమందరం మన కంఠత్వాక్యం నేర్చుకుందామా? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవము కలిగినని ఉండునని వారితో చెప్పాను. యోహాను 8:12. మనం యేసయ్యని వెంబడిస్తే మన యొక్క పాపములన్నిటినీ మనం విడిచిపెట్టేసి ఆయన వెలుగులో ఆయన మనల్ని నడిపిస్తాడు. అదేంటిదో చూద్దాం. ఇప్పుడు మన ఇద్దరు టీచర్స్ ఎంగ్వి అలాగే ఆడెలిన్ వాళ్ళ మధ్యలో ఒక ఛాలెంజ్ ఉండబోతూ ఉన్నది. ఇప్పుడు ఒక మార్జిన్ స్క్వేర్లో వాళ్ళని నిలబెట్టి వాళ్ళ కళ్ళకి గంతలు కట్టి వాళ్ళు మార్చ్ చేయబోవడం మనం చూస్తూ ఉన్నాము. ఎవరు తప్పకుండా చేస్తారో చూద్దామా? వావ్, పిల్లలు చూసారా? చాలా కష్టంగా ఉన్నది కదా. వాళ్ళిద్దరూ కూడా స్క్వేర్ నుండి బయటకు వచ్చేసారు. అదే జరిగింది. చీకట్లో ఉన్నప్పుడు చేస్తే అలాగే జరుగుతుంది. కళ్ళకు కంతలు కట్టారు కదా, వాళ్ళు ఏం చూడలేకపోయారు. వాళ్ళు చీకట్లో ఉన్నట్లు వాళ్ళు నడిచారు. చూడండి పిల్లలు, మన జీవితంలో కూడా వెలుగు మనము మంచిగా నడవడానికి సహకరిస్తుంది. యేసుక్రీస్తు కూడా మనకు వెలుగై ఉన్నాడు. మన జీవితాన్ని రైట్ ట్రాక్లో నడిపిస్తాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం తప్పిపోయినప్పుడు మళ్ళా తీసుకొచ్చి సరైన దారిలో అపాయాల నుంచి మనల్ని తప్పించి నడిపించేవాడై ఉన్నాడు. యేసయ్యను మనము వెంబడించినప్పుడు ఆయన ఏ రీతిగా వెలుగై ఉన్నాడు, మనల్ని కూడా సురక్షితంగా ఉంటాడు, నడిపిస్తాడు. ఆయన మనల్ని కాపాడేవాడు. మీరు ఎప్పుడైనా నష్టపోయారా? లేదా బాధలో ఉన్నారా? యేసయ్యని విడిచి మీరు ఇంకనూ ఈ గాఢాంధకారపు చీకట్లో మీరు ఉన్నారా? గుర్తుపెట్టుకోండి, యేసయ్య లేకపోతే మనకి ఏమీ కనపడదు. ఎప్పుడైతే మనం చీకట్లో ఏదైతే వస్తువుల కోసం వెతికామో మనం కనపడలేదో, యేసయ్య లేకపోతే కూడా మనము మన జీవితంలో ఏమీ కనిపెట్టలేము. ఆయన మన జీవితానికి వెలుగై ఉన్నాడు. బైబిల్ మెమరీ వర్స్, ఆయన లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వాడు చీకట్లో ఉండగా జీవము కలిగి ఉండడని వారితో చెప్పాను. యోహాను సువార్త 8:12. ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా, మీరు మాకు వెలుగుగా ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. మేము మీకు దగ్గరకు బ్రతకడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని మీరు నడిపించండి తండ్రి. అంధకారంలో నుంచి తండ్రి మమ్మల్ని లేవనెత్తండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.